కాబట్టి దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ పాపం ఏదైతే మనం చేసి నరకాన్ని సంపాదించుకున్నామో, నిత్య నాశనాన్ని సంపాదించుకున్నామో, అందులో నుంచి మనల్ని విడిపించడానికే ఆయన మహిమను విడిచిపెట్టి మనకు మహిమనివ్వడానికి ఈ లోకానికి వచ్చినాడు. హల్లెలూయా. ఆయన తన మహిమను విడిచినందుకు మనకేం వస్తుంది? మహిమ. హల్లెలూయా. ఒకరోజు ఆ మహిమలో మనం ఉండడానికే ఆయన తన మహిమను విడిచిపెట్టి వచ్చిన రోజే క్రిస్మస్. అర్థమైందా? కొత్త బట్టలు కట్టుకొనుట క్రిస్మస్ కాదు, కిచిడి పలావ ఆరగింప నిజ క్రిస్మస్ కాదు అని మా తాతగారు పద్యాలు చేశారు. కొత్త బట్టలు వేసుకో, ఏం ప్రాబ్లం లేదు, కానీ అదే సర్వం అనుకోకండి, అదే బుద్ధి లేంటారు. క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చిన దాన్ని బట్టి మన లోపల ఏం కావాలా? మార్పు రావాలి. దేవుడు ఎందుకు వచ్చిందంటే ఈ పాపము దేవుడితో మనకున్న సమాధానాన్ని ఏం చేసిందండి? ఏం చేసింది? పాడు చేసేసింది. ఆ సమాధానం లేకుండా దేవుడితో మనకున్న సంబంధాన్ని కట్ చేసి పడేసింది. కాబట్టి సమాధానకర్త అయినటువంటి ఆ గొప్ప దేవుడు చూడండి, లూకాసు వార్త 2:14. చాలా చెప్పాలనుకొని వచ్చినా కానీ టైం చాలా లిమిటెడ్గా ఉంది. ఎంత చెప్పగలను అంత చెప్తాను, ప్రయత్నం చేస్తాను. దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. హల్లెలూయా. ఈ సమాధాన పరచడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. తిమోతికి రాసిన పత్రికలో ఉంటుంది, దేవునికి నరునికి మధ్యవర్తి ఒకడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. క్రీస్తు యేసు అను నరుడు. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు యేసు అను నరుడు. మనుషునికి దేవునికి మధ్యవర్తి పోపు కాదు, పాస్టర్ కాదు, ఇంకెవరు కాదు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మధ్యవర్తిగా వచ్చినాడు. దేనికి? నరకము నుంచి, నాశనం నుంచి తప్పించుకోవడానికి, తండ్రితో సమాధాన పరచడానికి సమాధానకర్త అయిన దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి భూమి మీద ఉన్న మనుషులకు ఏమని చెప్తున్నాడు? హల్లెలూయా. చాలా మంది శాంతి లేదు, శాంతి లేదు, శాంతి లేదని పాపం ఎన్ని జాగలకో పోతుంటారు. ఎక్కడ పోయినా కానీ శాంతి రాదు. ఎక్కడ వస్తుంది శాంతి? శాంతికి కర్త అయిన సమాధానకర్త ఎవరో ఆయన దగ్గరికి వస్తేనే సమాధానం దొరుకుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని యేసు ప్రభు తండ్రితో సమాధాన పరచడానికే ఈ లోకానికి వచ్చిండు. ప్రియమైన వారలారా చూడండి, 2వ కొరింథీకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నుంచి చదవండమ్మా. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మనకు అనుగ్రహించాను, మాకు అనుగ్రహించాను. హల్లెలూయా. ఏం చేసిండంట? ఎంత బ్యూటిఫుల్ గా చూడ, దేవుని వలన అయినవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకున్నాడు. హల్లెలూయా. ఎట్లా అయింది సమాధానం? ఎట్లా అయింది? మా తాతగారు చాలా గొప్ప దైవజనుడు. భార్యాభర్తలు కొట్లాడుకొని ఇష్టం వచ్చినట్టున్నా, లేకపోతే బంధువులు కొట్లాడుకున్నా, వీళ్ళందరినీ సమాధానపరిచేది ఆయన పని. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారుడు అనబడదు. సమాధానం ఇద్దరిని పిలిచినాం అనుకోండి, ఇద్దరిని పిలిచి కూర్చోబెట్టి, అయ్యా మీరు మంచి గడ్డండి, ఆమె నన్ను ఇట్లా అన్నది, ఆమె అట్లా అన్నది కాబట్టి నేను ఇట్లా అన్నా, నువ్వు అట్లా అన్నావు కాబట్టి నేను ఇట్లా అన్నా అంటుంటే సమాధానం అవుతుందా? అవుతుందా? అవ్వదు కదా. ఎట్లా సమాధానం అవుతుందంటే, పాపము చేసి ఉన్నాము, పాపానికి ఒక శిక్ష ఉన్నది, అది నిత్య నరకము, నిత్య నాశనం. కాబట్టి రక్తము చిందించనిది పాప క్షమాపణ కలుగదు కనుక, దేవుడు ఆత్మ అయ్యున్న దేవుడు కనుక, ఆత్మ అయిన దేవుడు మనల్ని రక్షించజాలడు. హల్లెలూయా. కాబట్టి ఆయన రక్త మాంసములను ధరించి ఈ లోకానికి వచ్చిన రోజే క్రిస్మస్ అయి ఉన్నది. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. చాలా మంది, నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పినాను, మళ్ళా అదే చెప్తాను, మళ్ళీ మీరు కూడా మందికి అదే చెప్పండి. అరే 3 మేకులు పీక్కోవడానికి చాతగానోడు ఏం దేవుడయ్యా? ఆయన వచ్చిందే దేని కొరకు వచ్చిండో?
పాప విమోచన క్రయధనముగా అర్పించుకోవడానికి వచ్చిండు. మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకుల కొరకు ప్రాణ విమోచన క్రయధనముగా తను తాను అర్పించుకొనుటకు వచ్చెను. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏ శిక్ష అయితే మన మీద మోపవలసి ఉన్నదో మనం చేసిన పాపానికి, ఆ పాపపు శిక్ష క్రీస్తు భరించడానికే ఈ లోకానికి వచ్చిండు. హల్లెలూయా. శాత కాకుండా 3 మేకులు పీక్కొని పోతే ఏమైతుంది తెలిసిన? సర్వనాశనం అందరి మీదకి వస్తుంది. ఏమైతుంది? నరకానికి పోతాం. వెరీ గుడ్, మంచి పని చెప్పాడు. నా బిడ్డ చిన్నప్పుడు మాటలు వస్తుండే, ఎవరికైనా సువార్త చెప్తే చెప్పేది అనమాట. యేసు ప్రభువుని నమ్ముకుంటే మోక్షం పోతావు, నమ్మకుంటే సీదా నరకం పోతావు అంటుండే. అదే జరుగుతుంది. కాబట్టి అంత అవమానపరిచిన దమ్ముంటే కిందికి దిగిరా, యూదుగా రాస్తున్నావు కదా, ఏం చాకరైతుంది నీకు అని ఎగతాళి చేసిన అదంతా కూడా భరించాడు. హల్లెలూయా. ఒక్క మాట అంటే వస్తుంది ఇక లోపల. యేసు ప్రభు ఎక్కడ పోతాడో, బైబిల్ ఎక్కడ పోతాడో, ప్రార్థన, ఉపవాసం అన్ని బంద్. లేస్తుంది సర్రన కుక్క తోక తొక్కినప్పుడు ఏమైతుంది? ఖైమంటది. ఆ లోపల నుంచి లేస్తూనే ఉంటుంది. ఎన్ని మాటలు అంటుంటే కూడా ఆయన నోరు తెరవలేదు, బదులు పలకలేదు. మీరు ఇక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఇంతకు ముందు నేను మీకు చెప్పినాను, క్రీస్తు యేసునగా ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళు కూడా వచ్చి ఉంటారు, వాళ్ళు వినకపోయి ఉండొచ్చు. కూర్చున్నారు చీరలకు శరీరం పడుతున్నా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి అని చెప్పినా కదా. ఎంతమంది అప్పుడు ఈ వాక్యం విన్నోళ్ళు, లేకపోతే వినకుండా ఉన్నోళ్ళు కూడా క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి బతుకుతున్నారు? ఒకసారి నాకు చెప్పండి. కలిగి ఉన్నారా? ఒకరిద్దరు లేచి చెప్పండి. కలిగి మీరు ఏం చేస్తున్నారు, అప్పుడు ఏం చేయలేదో ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పండి. అప్పుడు వాక్యం ముందుకు పోతానే. లేచి నిలబడి చెప్పండి. చెప్పాలి. ఊరికే కూర్చున్న చోట గుడ అంటే కుదరదు. లేయాలా, నిలబడాలా, చెప్పాలా. చెప్పండి త్వరగా. మా డ్యూటీలో మాకు చాలా వ్యతిరేకులు ఉంటారు అనమాట. మనం మంచి చేసుకున్నప్పుడు వాళ్ళందరూ వ్యతిరేకంగా ఉంటారు అనమాట. నేను లేనప్పుడు వాళ్ళు నా మీద చాడీ చెప్తారు సార్కి. అయితే ఆడ 2-3 మన పక్షాన ఉంటారు కదా, ఆమె నేను ఊరికే అంటే నువ్వు గట్టిగా పెట్టుకోవాలి కంటే ఒకసారి బాగా గట్టిగా పెట్టుకోవాలంటే. అంతే కదా, నిన్ను ఎట్లా అంటే నువ్వు పోయి ఆమెను అడగాలి కదా. ఒకసారి నువ్వు గట్టిగా పెట్టుకోవాలని చెప్తారనమాట. నేను లేదు, దేవుడు చూస్తుంటాడు, నేను ఆమెను క్షమిస్తాను, నేను ఇంకోసారి వాళ్ళతో కొట్టాడు పెట్టుకుని వాళ్ళ అన్నని వాళ్ళు ఎందుకంటే నాకు అంత ఆశీర్వాదం అని నేను చెప్తాను. వండర్ఫుల్. ఒకసారి గట్టి చప్పట్లు కొట్టండి. దేవుడికి మహిమ కలుగుడు కాక. ఇంకెవరైనా అక్కడ వెనక నుంచి గుడుగుడు కూడా వినపడ్డది కదా, లేయడానికి ఎందుకు కష్టమవుతుంది? ధైర్యం చాలలేదా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి ఎంతో ధైర్యం ఉంటుంది, దేవుని గురించి చెప్పడానికి ఎందుకు ధైర్యం చాలదు? వెనకాల ఇద్దరు ఇందాక చెప్పిండ్రు కదా, లేచి చెప్పండి. వేరే వాళ్ళకి అది ఒక గొప్ప ప్రోత్సాహంగా ఉంటుంది. చెప్పండి. చెప్పమ్మా, నువ్వు చెప్తే కానీ నేను వాక్యం చెప్పా. అంటే నేను ఎవరితో అన్నా సరే సమాధానం కలిగి లేనప్పుడు ప్రార్థన కూడా చేయలేను, ప్రార్థించలేను, దేవుని వల్లలో చెయ్యి వేయటకి అసలే సాహసం చేయలేను. అదొకటి. ఇంకొకటి ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి బలంగా హిందూస్లో పెరిగిన దాన్ని. నాకు చిన్నప్పటి నుంచి ఇన్బిల్ట్గా అనిపించేది, అంటే అన్ని పాలు నెయ్యి అన్నీ వేస్తుంటే అవన్నీ ఎందుకు అలా వేస్ట్ చేస్తున్నారు, లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అలా దేవుడి దగ్గర మా పెద్దమ్మ ద్వారాగా దేవుడి దగ్గర పెరిగినప్పుడు నేను బలంగా నమ్మి బలంగా తెలుసుకున్నది ఏంటంటే, దీనులకు మేలు చేయట ధన్యత. అది ఉంటూ ఉండగా ఆయన మనసు కలిగి నెల కూడా నేను ఏదైతే దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో 10%
ఖచ్చితంగా ఎవరైతే మేలు పొందుకోగలరో ఖచ్చితంగా, అంటే ఇప్పుడు మా పాప బర్త్డే కూడా సాధన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటలీ ఛాలెంజ్ దగ్గర బర్త్డేకి పుట్టినరోజు అక్కడ అలాంటి చోట ప్రతి నెల కూడా దేవుడు ఎలా అయితే మనల్ని పోషణ నడిపిస్తున్నారో మనకి చేతనైనంతలో నలుగురికి మనము కూర్చో. దేవునికి ఇచ్చిన తర్వాత నువ్వు మెంటలీ ఛాలెంజ్ ఇంకా ఏ ఛాలెంజ్ కానీ ఇవ్వచ్చు, కానీ ఫస్ట్ ఇవ్వాల్సింది దేవునికి, దేవుని సేవకు. అది నేను అడిగింది ఏంటంటే, క్రీస్తు యేసున కలిగిన మనసు కలగడం అంటే ఎట్లా, ఏ విధంగా ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఆ మనసు కలిగి మీరు ఇంతకు మునుపు చెయ్యనిది ఇప్పుడు ఏం చేస్తున్నారో అని అడిగిన. ఇప్పుడు తను కరెక్ట్గా చెప్పింది. మీరు చెప్పండి, ఎవరైనా మారలేదా మీరు? ఆ మారితే ఎందుకు చెప్పాలి మరి? లేదు చెప్పు, కూర్చొని చెప్పు, లేకపోతే చెప్పండి. మా చుట్టూ అన్నీ ఉంటారు, మేము ఉన్న ఇంట్లో కూడా అందరూ ఉంటారు. నేను ఒక్కటే దేవుని నమ్ముకున్నా, నా బిడ్డలు దేవుని నమ్ముకోలేదు. వాళ్ళు వినాయకులు అక్కడిక్కడ వెళ్తారు. నువ్వు ఒక్క దేవుని దగ్గరికి వెళ్తావు, నీ బిడ్డలు వినాయకుడి దగ్గరికి వెళ్తారు అని ప్రతిసారి అంటుంటారు. దేవుడు ఎప్పటికైనా నా బిడ్డలు నా వైపు తెలుసుకుంటాడు, నాతోనే వస్తాడు. నా బిడ్డలు ఎప్పుడు కూడా అక్కడ పక్కకు పోరు. ఆయన నిజమైన దేవుడు, క్రైస్తవాడు దేవుడు, నా కోసమే కాపాడు కోసం దిగి వచ్చిన దేవుడు. నా తండ్రి నా బిడ్డలను నడిపించుకుంటారని నేను విశ్వాసం. తర్వాత దేవుడి గురించి నేను ఎక్కువ ఏం తెలుసుకున్నానంటే, దేవుడికి నేను ఎప్పుడైతే ఇస్తానో నా కుటుంబం ఎప్పుడైనా ఎన్ని పాయింట్స్ చెప్పమని నేను అడగలేదమ్మా. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండాలి అనేది ఎక్కడ జీవితంలో మార్పు వచ్చింది, ఇంతకుముందు లేనిది ఇప్పుడు ఏమొచ్చింది అని అడుగుతున్నా. అంతే. నేను మొత్తం ఊరంతా చెప్పమంటలేదు. ఇచ్చిన సంగతి నేను మాట్లాడతాను. పోయినసారి చెప్పిన వాక్యం అది ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయకు. నేను ఒకటి అడుగుతున్నా, క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అనే దాంట్లో కూర్చో. ఏ మార్పు చెయ్యలేనిది ఇప్పుడు ఏది చెయ్యగలుగుతుందో అదే అడిగినారు కదా. కాబట్టి ఆయన నోరు తెరవలేదు, బదులు పలకలేదు. మన కొరకు అవమానమంతా భరించినాడు, సహించినాడు, వహించినాడు. ఆ శిలువలో మన కొరకు పంచగాయములను నొందినాడు. పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఆ మరణాన్ని అనుభవించడానికే ఆయన ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి ఆయన శిలువలో మన కొరకు బలి అయ్యి తన రక్తాన్ని చిందించినాడు. ఆ రక్తమే మన పాపము నుంచి మనల్ని ఏం చేస్తుంది? యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రపరచును. ఆ రక్తము ద్వారా క్రీస్తు మనల్ని దేవునితో, తండ్రితో ఏం చేసాడు? సమాధానపరిచినాడు. హల్లెలూయా. చూడండి, చదవండి. అది దేవుడు చెప్పిన ఈ మాట ఏమనగా ఏంటిదని? 2 కొరింథీ చదివా కదమ్మా. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించారు. మనల్ని ఆయనకు సమాధానపరచుకోవడమే కాకుండా మనకు కూడా దేవుడికి ఒక పరిచర్య అంటే సేవ ఇచ్చినాడంట. ఏంటి ఆ సేవ అంటే? ఇతరులను దేవునితో సమాధానపరచుట. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడును, దేవునితో సమాధానపడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అదనమాట దేవునితో సమాధానపరచుట ఒక మనిషిని అని అంటే, మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో, ఎక్కడ మీరు జీవిస్తున్నారో, ఎక్కడ మీరు బ్రతుకుతున్నారో, చుట్టూ అనేకులు నశించిపోతున్నారు. ఏమవుతున్నారు? నశించిపోతున్నారు. నశించిన దాన్ని వెతికి రక్షించక మనిషి కుమారుడు వచ్చిందని ఇప్పుడే వాక్యం విన్నారు కదా. అది వెతికి రక్షించడానికే ఈ క్రిస్మస్ రోజు ఆయన మహిమనంతా విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఏం చేయాలా? క్రిస్మస్ అంటే ఇతరులను దేవునితో సమాధాన పరచాల, మనుషులతో దేవునితో సమాధానము. శిలువ అంటే ఇట్లా స్ట్రైట్ ఒక కర్ర ఉంటుంది కదా, దేవునితో సమాధానం. అడ్డంగా ఉండేది మనుషులతో సమాధానం. మనకు సమాధానం.
ఎందుకంటే ఈ లోకంలో అనేకమైన కష్టతరమైన పరిస్థితుల్లో కూడా వెళ్తుంటాం మనం కదా. ఆ పరిస్థితులన్నిట్లో కూడా ఆయన మనలో ఉంటే సమస్త జ్ఞానం ఇచ్చిన క్రీస్తు సమాధానము మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ పాపం అనేటువంటి భయంకరత్వాన్ని తొలగించడానికి క్రీస్తు క్రిస్మస్ నాడు ఈ లోకానికి వచ్చినాడండి. ప్రియమైన వారలారా, చూడండి, మన వేదాలు, భారతీయ వేదాలు కూడా చెప్తున్నాయి ఓం కన్యసుతాయ నమః. ఏం చెప్తున్నాయి మన భారతీయ వేదాలు, మన హిందూ వేదాలు ఏమని చెప్తున్నాయి? ఓం. ఇది తెల్లోళ్ళ మతం అండి, తెల్లోళ్ళది. ఎంతమంది అనుకుంటారు ఇది తెల్లోళ్ళదని? చెప్పాలి, ఎంతమంది అనుకుంటున్నారు? ఎవరు నల్లోళ్ళదని ఎంతమంది అనుకుంటున్నారు? తెల్లది కాదు, నల్లోళ్ళది కాదు. ఇందాకే మనం మొట్టమొదట సర్వలోకానికి ప్రజలందరికీ సంతోషకరమైన శుభవర్తమానము నేడు రక్షకుడు జన్మించి ఉన్నాడు. హల్లెలూయా. సర్వలోకానికి ఒకరికి ఇద్దరికి కాదు, దిస్ ఇస్ ఫర్ ద హోల్ వరల్డ్. దేవుడు ఏమిచ్చినాడు? ఈ అద్భుతమైన కానుకని ఇచ్చినాడు. అర్థమైందా? కాబట్టి ఈ యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాలంటే మీలాగా నాలాగా జన్మిస్తే మన పాపం నుంచి ఆయన విడుదల ఇవ్వలేడు. విడుదల ఇవ్వలేడు. ఆయన జన్మ చాలా పవిత్రమైనది, పరిశుద్ధమైనది. మీరు నేను జన్మించినట్టు ఆయన జన్మించలేదు. పరిశుద్ధాత్మ ద్వారా పురుషుడు ఎరగనటువంటి కన్య గర్భంలో ఆయన జన్మించినాడు. ఆ విధంగా జన్మిస్తాడని కొన్ని వందల సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ప్రవచించినాడు. హల్లెలూయా. అదే మన వేదంలో కూడా రాయబడి ఉంది. ఏమనుంది? ఓం కన్యసుతాయ నమః, కన్యకు పుట్టిన వాడా నీకు స్తోత్రము అని రాయబడింది. చూడ యెషయా 7:14 చదవండి. త్వరగా. కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తిన్నాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడును. ఇది దేవుడు అనేక వందల సంవత్సరాల క్రితమే రాయించి పెట్టినాడు. వేదాలలో కూడా ఇదే రాయబడి ఉన్నది. మాలమాదిల దేవుడు కాదు, తెల్లోళ్ళ దేవుడు కాదు, నల్లోళ్ళ దేవుడు కాదు. యేసు ప్రభు ఎక్కడ పుట్టినాడో ఎవరైనా చెప్పగలరా? అరే భయ్, ఏషియన్ కాంటినెంట్. ఎవరది? ఎక్సలెంట్. ఏషియన్ కాంటినెంట్ లో ఎక్కడ పుట్టిండు? ఇజ్రాయెల్ దేశంలో పుట్టినాడు. ఆసియా ఖండంలో ఇజ్రాయెల్ దేశంలో అంటే నడిబొడ్డున. వెరీ గుడ్, ఎక్సలెంట్, గుడ్ జాబ్. నడిబొడ్డులో అంటే ప్రపంచం యావత్తుకు ఆయన దేవుడు. నల్లోళ్ళకు తెల్లోళ్ళకు అని కాదు, అందరికీ. అందుకే ఎల్ల ప్రజలను సమముగా లాగన భూమధ్యపురమందు పుట్టినావు అని పద్యం చేసినాడు మా తాతగారు. భూమధ్యపురమందు పుట్టినావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఓం దరిద్ర నారాయణ మహా అంటే దరిద్రుడుగా మార్చబడిన ఓ దేవా. నారాయణ అంటే జలముల పైన అల్లాడుచుండువాడు, దేవుని యొక్క ఆత్మ. అర్థమైందా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6-7 వరకు చదవ త్వరగా. మీరు ఆయన దేవుని స్వరూపంలో కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా
యా. దాసుని స్వరూపము ధరించుకొని యా. తన్ను తానే రిక్తునిగా తన్ను తానే ఓం దరిద్ర నారాయణ మహా అంటే తన్ను తానే ఏమి లేని వాడుగా శిలువలో చేసుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు అనంటే మనము ఏమవడానికి, మనం ఏమవడానికి. ఓకే ఓకే ఇంకా పాపము చెల్లించబడడానికి ఇంకా మహిమపరచు. ఇంకా 2 కొరింథీ 8:9 చదవమ్మా. మీరు మన ప్రభువైన చదవమ్మా. క్రీస్తు కృపను ఎరుగుదురా? మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. హల్లెలూయా. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. శిలవ మరణము పొందినంతగా తను తాను రిక్తునిగా ఎందుకు చేసుకున్నాడు అనంటే, ఎందుకు దరిద్రుడుగా మార్చబడ్డాడంటే ఆయన దారిద్ర్యం వల్ల మనము ధనవంతులు అవ్వడానికి. హల్లెలూయా. అంటే నీకు కట్టలు డబ్బులు వస్తాయనే కాదు, ఇహలోక పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము క్రీస్తులో ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. అన్నిటికంటే మించి నరకము తప్పించినాడు ఆయన రక్తము ద్వారా. ఏం తప్పించినాడు? నిత్య నరకము, నిత్య నాశనాన్ని తప్పించినాడు. నిత్య జీవమునకు మనల్ని వారసులుగా చేసినాడు. ఆయన రక్తము ద్వారా మనల్ని ఆయనకు సమాధానపరుచుకున్నాడు. దేవునితో సమాధానపరిచి నిత్య మోక్షానికి మనల్ని వారసులుగా చేయడమే కాకుండా మోక్షంలో ఇప్పుడు బంగారం ధర ఎంతుందమ్మా అందరికి బాగా తెలుసు, ఆడవాళ్ళకి చెప్పండి. సూపర్. అట్టాటి బంగారం మీద ఒక దినం నడవబోతున్నాము మనము. హల్లెలూయా. హల్లెలూయా. అమెరికా రోడ్లను చూసి ఎంత సంతోషపడుతున్నాము. అబ్బా ఎంత శుభ్రంగా ఉంటుంది, ఎంత బాగుంటుంది, అబ్బా గుట్టలు లేవు, అవి లేవు, ఇది లేవని. నేను అమెరికా పోయి వచ్చిన తర్వాత కారులో పోతుంటే నాకు ఏంటో ఇట్లా జల్లెడ వేసి ఇట్లా ఊపినట్టు అవుతుంది. నాకు ఏమవుతుంది, ఎందుకు ఇట్లా అవుతుంది, ఏమన్నా అవుతుందా, నాకు ఏమైంది నాకు అనుకొని కొంచెంసేపు గాబరైనా. అప్పుడు అరే ఇండియాలో పోతున్నా కదా నేను, అందుకని ఇట్లా ఈ తీరుగా ఊపుతుంది అని. ఇవన్నిటికంటే మించి అక్కడ ఏది బంగారు వీధులలో, బంగారు రోడ్లలో మనం నడవబోతున్నాం. అంత ధనవంతులముగా దేవుడు మనల్ని చెయ్యటానికి ఆయన రక్తాన్ని చిందించి మనల్ని ఆయన కొరకు సమాధానపరుచుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దాని తర్వాత అందుకే ఓం దరిద్ర నారాయణ మహా అంతగా దరిద్రులుగా మార్చబడినందుకు ఆయన దారిద్ర్యం వల్ల మనల్ని ధనవంతులుగా చేశాడు. కాబట్టి క్రైస్తవులు ఎప్పుడు పేద పేద అరుపులు అరవకండి. మీ దరిద్రానికి కారణం ఎవరంటే మీరే, ఎవరు కాదు. కొంతమంది ఎంత గనులు అంటే మాస్టర్ గారు మాకు డబ్బులు ఇస్తలేడు అనుకునే గనులు కూడా ఉన్నాడు. మనం ఆయనకి ఇచ్చేది కాదు, ఆయన మనకి ఇస్తలేడు. ఇట్లాంటి వాళ్ళని కూడా నేను చూసిన. అర్థమైందా? మనము దేవునికి ఆయన ఇచ్చిన దాంట్లో కొద్ది అయినా ఇవ్వాలని దేవుడు మనని కోరుతున్నాడు. హల్లెలూయా. మొదట ఆయన మన హృదయం కావాలి, మన డబ్బులుగా. అర్థమైందా? గాడ్ వాంట్స్ అవర్ హార్ట్. మన హృదయం ఆయనకు కావాలి. హృదయం మంచిగా ఉంటే దేవుడు బిడ్డలాగా మార్చబడతాం. ఇంకా ఇన్నేళ్ళకు కూడా ఏ మార్పు లేకుండా దున్నపోతు మీద వాన కురిస్తే ఎంత ఉంటుందో అంతనే ఉంటుంది కొంతమంది జీవితం. అట్లా లాభం లేదు. మార్పు రావాలి, దినదినం మార్చబడుతున్నారు. రోజులు గతించిపోతున్నాయి అంటే సమాధికి సమీపిస్తున్నాం అనమాట. ఉట్టిగానే క్రిస్మస్ అని గతిలేయడం కాదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్రిస్మస్ వస్తుందంటే ఎక్కడికి దగ్గర పోతున్నామో ఇది సత్యము. సమాధికి సమీపిస్తున్నాం. కాబట్టి అంత లోపల మన లోపల రావాల్సింది ఏంటి? మార్పు. క్రీస్తు యేసులకు కలిగిన మనస్సు. ఓం శూల మహానయ అంటే అర్థమైంది శిలువకు వేలాడినవాడా, వృక్షానికి కట్టెకు వేలాడబడినవాడా అని వేదంలో రాయబడి ఉన్నది. కనుక శిలువలో ఆయన పంచగాయములను నొంగినాడని మనకు తెలుసు. కాళ్ళలో చేతులలో మేకులు, తల మీద ముళ్ళ కిరీటం, పక్కల బల్లంతో పొడిపించుకున్నాడు. ఆయన వీపు మన కొరకు దున్నబడింది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత
కలుగుతున్నది. ఆ శరీరానికే కాదు మన ఆత్మకు కూడా ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతున్నది. ఓం మృత్యుంజయ నమః. మరణము గెలిచిన వాడా నీకే స్తోత్రము. మరి ఇంతమందిలో ఎవరు మరణం గెలిచిండ్రమ్మా మీరు చెప్పండి. ఎతకండి, మీరు బాగా ఎతికి 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 తెలుసుకోండి ఎవరి సమాధి ఖాళీ ఉందో. ఎవరు ఖాళీ ఉంది? ఎవరు గెలవలే? వండర్ఫుల్. పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. హల్లెలూయా. మన విమోచకుడు సజీవుడై ఉన్నాడు. హల్లెలూయా. అది క్రిస్మస్ అండి, అది క్రిస్మస్. కొత్త బట్టలు కట్టుకునేది కాదు. ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి రక్తం చిందించి మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటిదే క్రిస్మస్ అయి ఉంటున్నది. చూడండి మత్తయి సువార్త 9:10 చదవమ్మా. ఎవరో పాపం చాలా పెద్ద ముచ్చట పెడుతున్నారు మనకు. చదవండి అమ్మా. ఇంటిలో భోజనములకు మత్తయి సువార్త 1వ అధ్యాయము. హిజ్కియా మనుష్యులు కనెను. కాదమ్మా 2 మత్తయి సువార్త 2:8 చూడు. మీరు వెళ్ళి ఆ శిష్యుని 9:10 వారు రాజు మాట విని బయలుదేరి కూర్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అజ్ఞానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాజ్యము బోరమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. హల్లెలూయా. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న బేబీ ఉన్నారు. మీరందరూ వచ్చి బేబీకి సాగిల పడండి అంటే పడతారా మీరు? ఎందుకు పడాలి? ఏమాత్రం చిన్న పిల్లకానికి మేమెందుకు సాగిల పడాలంటారు. మరి ఎందుకు వచ్చి సాగిల పడుతున్నారు? జ్ఞానులు వచ్చి ఎందుకు సాగిల పడుతున్నారు? ఒక చిన్న బేబీ, చిన్న శిశువు ముందు వాళ్ళు ఏం సమర్పించినారు చెప్పండి? బంగారం. ఫస్ట్ బంగారం. చాలు. బంగారము దేనికి సూచన అంటే దైవత్వానికి సూచన. హల్లెలూయా. బంగారం దేనికి సూచన? దైవత్వం. వాళ్ళు పుట్టినటువంటి శిశువు ఈయన దేవుడు, ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఈయన దేవుడు అని వాళ్ళు నమ్మినారు. హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞానులు కాబట్టి వాళ్ళు లేఖనాలన్నీ పరిశోధించి తెలుసుకొని వచ్చి ఆయన దైవత్వాన్ని ప్రకటించడానికి ఆయనకు ఏమిచ్చినారు? బంగారంగా సమర్పించినారు. నెక్స్ట్ ఏం సమర్పించినారు? సామ్రాణి ఏంటో చెప్పండి. మీకు తెలుసో తెలియదు? నా పేరు గుట్టి సువాణి అమ్మనే తెలుసు మీకు. నా పేరు సువాణి లెబోనా. నా ఫుల్ నేము, నా పూర్తి పేరు సువాణి లెబోనా. సువాణి అంటే మంచి మాటలు, లెబోనా అంటే సామ్రాణి. నా పేరు సామ్రాణి. ఏం చేస్తారు చెప్పండి? ఇన్సెన్స్ ఎట్లా వస్తుంది? ఇన్సెన్స్ ఎట్లా వస్తుంది? ఏంటి చెప్పావా? ఎక్స్పెక్ట్ ఫర్ ప్రీస్ట్. ఏంటి అని అంటే లేదు నిప్పుల మీద వేసినప్పుడే సువాసన వస్తుంది. ఏమొస్తుంది? ఊగనే సువాసన రాదు. నిప్పుల మీద క్రీస్తు ప్రధాన యాజకుడుగా మన కొరకు ఆ విధంగా తను తాను మన కొరకు అర్పించుకున్నాడు. హల్లెలూయా. క్రీస్తు మన కొరకు ప్రధాన యాజకుడుగా, ఆయన మన ప్రధాన యాజకుడు. మన ప్రధాన యాజకుడు ఎటువంటి వాడ నుండి? పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు,
పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. హల్లెలూయా. అన్ని విషయం మన ప్రధాన యాజకుడు అన్ని విషయములలో మనతో కూడా సహానుభవం కలిగిన వాడు, అయినను పాపము లేనివాడు గనక తన యొద్దకు వచ్చు వారిని సంపూర్ణంగా రక్షించుటకు సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైందా మీకు ఈ వాక్యము? మన ప్రధాన యాజకుడు అన్ని విషయములలో మనతో కూడా సహానుభవము కలిగిన వాడు. అంటే మీరు అనుకోవచ్చు, ఓ ఆయన దేవుడు కదా అందుకని ఆయన పాపం లేదు. మన మనుషులము, ఆఫ్టర్ ఆల్ ఆయన కూడా పూర్తి మానవుడుగా వచ్చినాడు, పూర్తి దేవునిగా ఉండినాడు. హల్లెలూయా. మనకి ఎటువంటి శోధనలు వచ్చినాయో ఆయన కూడా వచ్చినాయి. హల్లెలూయా. అయినను పాపము లేని వాడు గనక మనల్ని రక్షించటకు ఆయన ఏమై ఉన్నాడు? సమర్థుడు. చెప్పండి గట్టిగా, సమర్థుడు, శక్తి గలవాడు అనమాట. అన్ని విషయములలో మనతో కూడా సహానుభవం కలిగిన వాడు. అందుకే ప్రధాన యాజకునిగా ఆయనని వారు యాక్సెప్ట్ చేసి ఎన్నుకొని ఆ సామ్రాణిని సమర్పించినారు. ఇంకా ఏమి ఇచ్చినారు? బోళం. బోళము ఎప్పుడు వాడతారు ఐడియా ఉందా మీకు? వెరీ గుడ్, ఎక్సలెంట్. చెప్పండి, మిగతా వాళ్ళు చెప్పండి. చెప్పండి. బోలము ఎప్పుడు దాన్ని వాడతారో తెలుసా? భూస్థాపన, ఒక చనిపోయినటువంటి వ్యక్తిని ఎంబామ్ చేయడానికి, అంటే వారు పరిమళ సుగంధాలతో చుట్టడానికి ఆ యొక్క బోళం వాడతారు. కాబట్టి ఆ బోళం అర్పించిన దాన్ని బట్టి వాళ్ళు ఏమని చూపిస్తున్నారంటే క్రీస్తు మన కొరకు చనిపోబోతున్నాడు, సమాధి చేయబడబోతున్నాడు, తిరిగి లేయబోతున్నాడు అని చూపించడానికే ఆ జ్ఞానులు ఆ బోళాన్ని అర్పించినారు. హల్లెలూయా. కనుక ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అండి మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప రక్షణను మీరు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3 చూడండి దయచేసి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3. ఇంత గొప్ప రక్షణ. హల్లెలూయా. హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడలగా ఎలాగో తప్పించు గోడ మీద పిల్లలాగా ఇటు లోకాన్ని సంతోష పెట్టాలా, ఇటు చర్చికి కూడా రావాలా. ఇవన్నీ పనికిరాని మా వేషాలు దేవుని దగ్గర పనికిరావు. ఉంటావా దేవుని కోసం ఉంటుంది దమ్ముంటే, లేదా పోండకు అక్కడికి ఎక్కడ పోవాలో అక్కడికే పోతాం. అర్థమైందా? గోడ మీద పిల్లలు దేవునికి ఇష్టం లేదు. ఉంటే ఆయన కోసం మనుషులకు దేవుడు నన్ను ఒప్పుకొనునో వారి నేను పరలోకమందున నా తండ్రి ఎదుట ఒప్పుకొందురు అన్నాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ మరి మీలో ఎవరైనా ఇంకా ప్రభువైన యేసుక్రీస్తుని మీ హృదయంలోకి చేర్చుకోకపోతే మరి ఈ రోజే ఆయనను అడగండి, అయ్యా నేను పాపిని, నా పాపము కొరకును శిలువలో మరణించినావు ప్రభా, అయ్యా నీ యొక్క రక్తంలో నా పాపం కడుగయ్యా, అయ్యా నా హృదయంలోకి రండి ప్రభా, నన్ను నీ బిడ్డగా చేసుకోమంటే దేవుడు మిమ్మల్ని తన బిడ్డగా చేసుకుంటాడు. మరి నిత్య జీవము, నిత్య మోక్షాన్ని మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మరి ఆఖరిన ఒక పాట పాడి ముగించాలనుకుంటున్నాను. యేసు ప్రభు అల్లాటప్ప దేవుడు కాదు, సడన్గా పుట్టి నేను దేవుడనని అనలేదు. కాబట్టి ఈ పాట దాన్ని ప్రకటిస్తుంది. పండిత ఫ్రాన్సిస్ గారు రాసినారు ఈ పాట. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు పరిశోధించుడే వేదముల నీలా గ్రంథముల నీలా, ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు సర్వ పాప పరిహారము కొరకై పరమాత్ముడు రుధిరముగాచును అని, సర్వ పాప పరిహారము కొరకై పరమాత్ముడు రుధిరముగాచును అని ప్రవచించెను ధర బ్రాహ్మణ గ్రంథముల్ క్రీస్తుకు పూర్వమే భరతఖండమునా, ప్రవచించెను ధర బ్రాహ్మణ
క్రీస్తుకు పూర్వమే భరతఖండమునా ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు పరిశోధించుడే వేదములనిలా గ్రంథములనిలా ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు పారసీక మత గ్రంథకర్తయౌ జౌరాష్ట్రరు ప్రవచించెను నాడే పారసీక మత గ్రంథకర్తయౌ జౌరాష్ట్రరు ప్రవచించెను నాడే పరమాత్ముడు ధర అవతరించగనే చూదురతని నక్షత్రము మీరని పరమాత్ముడు ధర అవతరించగనే చూదురతని నక్షత్రము మీరని ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు పరిశోధించుడే వేదములనిలా గ్రంథములనిలా ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. అందరి ఇంటిల మీద స్టార్ పెట్టుకుంటున్నారు కదా, ఆడ స్టార్ ఉంటే ఎవరికి లాభం? లైటు కరెంట్ కొంచెం ఖర్చు అవుతుంది. ఓహో వీళ్ళు క్రైస్తవులు అయి ఉంటారు అని అర్థమవుతుంది. కానీ ఆ నక్షత్రం ఏం చేసిందో తెలుసా మీకు? వండర్ఫుల్, ఎక్సలెంట్. ఎవరు చెప్పినారు? ఎక్సలెంట్, గాడ్ బ్లెస్ యూ. జ్ఞానులను నడిపించింది. ఎక్కడికి నడిపించింది? రక్షకుని దగ్గరికి నడిపించింది. హల్లెలూయా. కాబట్టి మనము కూడా ఆ నక్షత్రాలాగానే మనము దేవుని దగ్గరికి మనుషులను తీసుకురావాల, రప్పించాల, సమాధానపరచు సువార్తను దేవుడు మన కొరకు పరిచర్యను అప్పగించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? దానియేలు గ్రంథము 12:3 చదవండి ఎవరైనా త్వరగా. దానియేలు గ్రంథము 12:3 దొరుకుతుందమ్మా? దానియేలు గ్రంథం ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారు? కొత్త నిబంధన నుంచి మొదలు పెడుతున్నారు, ఎడ పెడుతున్నారు? బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. హల్లెలూయా. ఎవరు వలె? నక్షత్రము వలె నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే మీరు ఆల్రెడీ యేసు ప్రభుని మీ హృదయంలోకి చేర్చుకున్నారో, ఈ క్రిస్మస్ నాడు మరి ఒప్పందం చేసుకుందాం, కళ్ళు మూసుకుందామని దయచేసి కళ్ళు మూసుకోండి. ఇంకా ఎవరైనా మీరు యేసు ప్రభుని మీ హృదయంలోకి చేర్చుకోకపోతే ఈ చిన్న ప్రార్థన నా వెంట చేయండి. యేసు ప్రభా, నేను పాపిని, నా పాపము తీసివేయుటకు నీ మహిమనంతా విడిచినవయ్యా. శిలువలో నా కొరకు పంచగాయములను నొందినావు ప్రభా. శిలువలో మీరు నా కొరకు కార్చినటువంటి ప్రశస్తమైన రక్తాన్ని బట్టి స్తోత్రములు. మీ రక్తములో నన్ను కడగండి ప్రభా. చిన్ననాటి నుండి ఈనాటి వరకు చేసిన ప్రతి పాపమును దయతో క్షమించి కడిగివేయండి ప్రభా. నా కొరకు సమాధి చేయబడి తిరిగి లేచిన దేవా మీకు వందనాలు. మీరు సజీవుడై ఉన్నందుకు మీకు వందనాలు. యేసయ్యా, మీరు నా హృదయంలో రండి ప్రభా. నన్ను మీ బిడ్డగా చేసుకోండి ప్రభా. మీ కొరకు నమ్మకమైన సాక్షిగా ఉండడానికి కృప దయచేయండి. యేసుక్రీస్తు పేరట వేడుచున్నాను.
ఆమె ఇప్పటికే మీరు ప్రభువుని మీ హృదయంలోకి చేర్చుకున్న ఎడల ఈ చిన్న ప్రార్థన చేయండి. ప్రభా, నేను కూడా ఆ నక్షత్రం వలె అనేకులను మీ వైపు త్రిప్పునటువంటి ఒక గొప్ప సమాధానపరచు సువార్తను ప్రకటించుటకు, అనేకులను మీ వైపు త్రిప్పుటకు కృప దయచేయండి ప్రభా. నక్షత్రములాగా అయ్యా నేను మీ కొరకు వెలుగుటకు కృప దయచేయండి ప్రభా. మీరు సహాయం దయచేయండి. యేసుక్రీస్తు పేరిట వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ఆ సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా సంధి చేయబడి సమాధానపరచబడ్డాను. కాబట్టి ఈరోజు మనమైతే సమాధానపడ్డాం, కానీ అనేకులు ఈ ప్రాంతంలో దేవుని ఎరగక, వారు ఎరిగి ఉన్నప్పటికీ ఆయన కూడా అందరి దేవుడు ఒక దేవుడు అన్నట్లుగా, లోక రక్షకుడు సమస్తమును నశించిన దాన్ని వెదికి రక్షించడానికి వచ్చిన ప్రభుని గ్రహింపు లేక అనేకులు ఈ లోక సంబంధమైనటువంటి వాటి వైపు తిరుగులాడుచున్నారు. అయితే రక్షించబడిన మనం ఈరోజు ఈ క్రిస్మస్ ద్వారా ఎవరైతే ప్రభువుని ఎరగక అన్యులుగా లోకంలో జీవిస్తున్నారో వారి ఎదుట మన చలమా వెలుగుని ప్రసరింపచేయాలి. చేతనైన మట్టుకు దేవుని వాక్యమును వారి ఎద్దకు తీసుకుని వెళ్ళాలి. వారి మధ్య మన ప్రవర్తనను, మన నడవడిని క్షమించే గుణము, మంచి ప్రేమ కలిగినటువంటి గుణము, వెలుగు సంబంధకరమైనటువంటి గుణము గలవారమై లోకంలో మనం ఎప్పుడైతే సాత్వికులుగా, దీన మనసు గలవారముగా, సమాధానపరచువారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో ఆయన సువార్తను మనం ప్రకటించిన వారం అవుతాం. అనేకులను ప్రభు వైపు తిప్పిన వారముగా మార్చబడతాం. అనేకులు రక్షించబడి నిత్య జీవమునకు వారసులుగా మార్చబడతారు. కాబట్టి ఒక శ్రేష్టమైనటువంటి వాక్యం. ఎంతమందికి వాక్యం అర్థమైందమ్మా? 5 నిమిషాలు ముగించేద్దాం. వాక్యం అర్థం కాలేదా? వాక్యం అర్థమైన వారు, అర్థం కాని వారి చేతులు ఎత్తండి. సరే, అర్థమైన వాళ్ళని చెప్పండి. చప్పట్లు కొడతాం. వాక్యం చదివించేవారు వాళ్ళు ఏంటంటే మన సంఘస్థులు చేతులు ఎత్తడానికి సిగ్గుపడతారు, తినడానికి కూడా సిగ్గుపడతారు. అంత మంచి హృదయం గలవారు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించిన గాక. మంచి వాక్యం అందించినటువంటి దేవుని సేవకురాలకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన మధ్యలో ఒక చిన్న కేక్ కటింగ్ ఉంది.